మా దయాకర్ రావు గారు ఎలక్షన్లకు ముందు కాలువలు తీసుకొచ్చి చెరువులు నింపిన ఈ నీళ్లు మాకు సేఫ్ అయినాయి. అదే అంతకుముందు ఉండుంటే ఈ చెయ్యి నీళ్ళు ఉండకపోవు, ఆ చెర్ల నీళ్ళు ఉండకపోవు, ఆ చెర్ల నీళ్ళు ఉండకపోవు, అంతా ఎండిపోవు. మాకు కూడా ఇదే పరిస్థితి గతిపడే. ఇప్పుడు చుట్టుపక్కల మేము చూసుకుంటూ వచ్చినా కూడా అదే గతి ఉండు. కానీ ఆ గతి మాకు లేదంటే మా దయాకర్ రావు గారు మాకు సవలత్ అనేది చేసి వెళ్ళిపోయారు పాపం. సో ప్రజలకు ఏం మభ్యం పట్టిందో మనకు తెలియదు. కానీ ఈసారి అయితే దయాకర్ రావు గారిని ఎందుకో ఓట్లు వేసినారు. కానీ సార్ ఒక 40,000 ఎంతో మెజారిటీకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మరి జనాలకు ఏం మార్పు ఏర్పడిందో అర్థం కాలేదు సార్. మొత్తానికైతే మేము దయాకర్ రావు సార్ పట్ల, బీఆర్ఎస్ సార్ పట్ల హ్యాపీగా, సంతోషంగా, కేసీఆర్ సార్ పట్ల చాలా బాగా పరిపాలన జరిగింది. అన్న ఇప్పుడు ఒక సీఎం కుర్చీలో కూర్చున్న ముఖ్యమంత్రి గారు పొడుస్తా, పేగులు మెడలో వేసుకుంటా, డ్రాయర్లు అమ్ముతా, కేసీఆర్ డ్రాయర్ మీద ఉరికిస్తా అన్నాడు మాటలు కరెక్ట్ అనిపిస్తుందా అన్న? ముందు ఆయన ఉరుకోకుండా ఉంటే చాలు. ఓకే. కొన్ని రోజుల తర్వాత